పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. సాధారణంగా అడవి అనగానే కొంత ఆలోచన ఉంటుంది, అంత క్రూరమృగాలు ఉంటాయి. అంటే సెక్యూరిటీ పర్పస్గా అంటే ఎటువంటి భద్రత ఉందంటారు? ఇక్కడ మనకు వనవిహారీలో సుమారు 10 మంది స్టాఫ్ ఉన్నారండి. వారు మీకు 24/7 సెక్యూరిటీ ఇస్తారు. అలాగే మీరు నేచర్ ట్రైల్కి వెళ్ళేటప్పుడు వారితో పాటు మా గైడ్ కూడా ఒక అతను ఉన్నాడు. ఆ గైడ్ని కూడా మీకు తోడిచ్చి పంపిస్తాం. మొక్కల గురించి, పక్షుల గురించి, వాటి గురించి వివరించేదానికి ఒక గైడ్ కూడా ఉన్నారు. అలాగే సఫారీ ఏర్పాటు ఇంకా కాలేదు. సఫారీకి కూడా పూర్తి మేము సెక్యూరిటీ బాధ్యత పూర్తి అటవీ శాఖనే తీసుకుంటుంది. ముఖ్యంగా సార్ ఇక్కడ పర్యాటకులకు వస్తే, అంటే ముఖ్యంగా యాత్రలకి అంటే పర్యాటకులు వస్తే వాళ్ళు ఎక్కువ అనుభూతి చెందేది వాటర్ ఫాల్స్. అంటే సహజ సిద్ధంగా కొండల్లో నుంచి వచ్చే వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అటువంటి వాటర్ ఫాల్స్ మనకు వెనకనే ఏదైతే మనం చెప్పామో నేచర్ ట్రైల్ ఆనుకొని సగిలేరు వాటర్ ఫాల్ ఉందండి. వాటర్ వాగు, దాంట్లో కాస్త మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదండి. దగ్గరలోనే ఉంది. అంటే అక్కడ ఫుల్ సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని రకాల సేఫ్టీ, వారి యొక్క పర్యాటకులకు రక్షణ పూర్తి బాధ్యత అటవీ శాఖ తీసుకుంటుంది. ఇంకొకటి ముఖ్యంగా ఈ గిద్దలూరు దిగువమెట్ట ప్రాంతంలో కాకుండా ఈ నల్లమల్ల ఫారెస్ట్లో మొత్తం ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్? మన అటవీ శాఖ తరపు నుంచి మా ఎన్ఎస్టీఆర్ పరిధిలో ఇక్కడ ఒకటి, ఇది వచ్చేసి దిగువమెట్ట ఈ మధ్యన ప్రారంభమైంది. అలాగే పచ్చర్ల అని ఉందండి, అక్కడ కూడా సేమ్ ఇదే కొన్ని ప్యాకేజెస్ చేంజ్ ఉంటుంది. అలాగే మనకు ఆత్మకూరు బైర్లూటి ఉంది. ఇవి కూడా చాలా పూర్తిగా 100% ఎస్టాబ్లిష్ అయినాయి. అక్కడ సఫారీ కూడా మీకు అందుబాటులో ఉందండి. అక్కడ అయితే మీరు ఇంత కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ చాలామంది పర్యాటకులకి ఇక్కడ ఇలాంటివి ఉన్నాయో అని తెలియకోకుండా చాలా దూర ప్రాంతాలకి కష్టపడి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ తెలియజేసే దానికోసం మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము ఆల్రెడీ కొంతవరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో దీని గురించి పోస్ట్ చేశాము. అలాగే ఇలా మీలాంటి విలేకరులు మీ యొక్క సహాయ సహకారంతో మాకు ఖచ్చితంగా దీని ప్రచారం చేయాలని చెప్పేసి అటవీ శాఖ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని మేము అన్ని సోషల్ మీడియాల్లో మేము ప్రచారం చేస్తున్నాము. ఈ మధ్యనే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొంతవరకు లోకల్ పబ్లిసిటీ అవుతుందండి. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఈ వనవిహారీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కొంతమంది పర్యాటకులు వచ్చి ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీతో ఏం చెప్పారు సార్? చాలా మాకు ఇక్కడ వచ్చిన ఇప్పుడు జనరల్గా ఏంటంటే లోకల్ పబ్లిక్ మాత్రం, సార్ మాకు గత 10-15 ఏళ్ళ నుంచి ఎటువంటి పార్కులు ఇటువంటి ఏం లేదు సార్. ఇక్కడ ఎక్కువ మేము ఎక్స్పీరియన్స్ చేసింది మిలిటరీ నుంచి వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి వస్తారు, వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి చాలా మంచి స్పాట్ మాకు ఏర్పాటు చేశారని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మన జనవరి 1 రోజు అయితే సుమారుగా 2-3 వేల మంది వరకు వచ్చారు పర్యాటకులు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఇంకా అభివృద్ధి పనులు కూడా మేము ప్రపోజల్స్ పెట్టున్నాము. దీన్ని ఇంకా పూర్తిగా అడవిలో ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ విధంగా ఉండేదానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో క్రౌడ్ పెరిగింది అనుకోండి, ఆ క్రౌడ్ తగ్గట్టు ఏర్పాట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయండి. వచ్చిన వారికి వాటర్ ఫెసిలిటీ ఉంది, టాయిలెట్స్ ఏదైనా ఉంటే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. స్నాక్స్ ఇట్లాంటివి కొంచెం క్యాంటీన్ రన్ చేయాల్సి ఉంది, అది కూడా త్వరలో మొదలు పెడుతున్నాము. అన్ని రకాల సేఫ్టీ మెజర్స్, వారికి ఏదైనా స్నాక్స్ అవి కూడా అరేంజ్ చేస్తున్నాము. తప్పకుండా మేము పూర్తిగా ఇది కొంచెం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఒక మార్చిలోగా మొత్తం అన్ని పూర్తి చేయగలవారని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఈ వనవిహారీ గిద్దలూరు దిగువమెట్ట అంటే చాలా కొద్ది మందికే తెలుస్తున్న పరిస్థితి. రూట్ మ్యాప్ ఏంటి సార్? ఈ ప్రాంతానికి రావాలంటే మనకు మార్కాపూర్ నుంచి అయితే మన 544D హైవే ద్వారా ఇక్కడికి చేరవచ్చండి. నంద్యాల హైవే రూటు, గుంటూరు నంద్యాల హైవే రూట్ ఇది. విజయవాడ నుంచి ఇటు రావచ్చు. విజయవాడ వాసులకి ఎక్కువగా ఉండే కోసం ఈ రూట్లో మనం ఏర్పాటు చేసాం. పర్యాటకులు ఎవరైనా వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్లీ ఇది మనం ఓపెన్ కింద ఎక్కువ పెట్టాము. నైట్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి పర్యాటకులు చాలామంది వస్తుంటారు సార్, వాళ్ళు ఈ ఉండే ప్లేస్లోనే ఫారెస్ట్ అనుభూతి కలగాలంటే సాధారణంగా ఫారెస్ట్లోకి వెళ్తే జింకలు, నెమళ్ళు ఇవన్నీ కనిపిస్తుంటాయి. అలాంటివి ఏమన్నా వాళ్ళు దర్శనార్థం అంటే ప్రదర్శన కోసమే పెట్టే అవకాశం? అది యాక్చువల్గా కొత్త చట్టం ప్రకారం అటువంటివి మనం పెట్టేదానికి లేదండి. అది సఫారీలో భాగంగా కొన్ని చోట్ల ఉన్నాయి. మనం ఏదైతే సఫారీలో వెళ్తే సఫారీలో అడవిలో కనపడతాయి. మన అదృష్టం ఏంటంటే నేచర్ ట్రైల్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొన్ని జంతువులు. కొంతమంది మనకు కనపడడం నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. యాక్చువల్గా మనకు వెనక సైడ్ నుంచి ఫారెస్ట్లోకి జంతువులు వస్తాయి. అంటే మనం చెప్పకూడదు, యాక్చువల్గా అయితే యాజ్ పర్ యాక్ట్ ప్రకారం మనం కేజింగ్ చేయకూడదు వాటికి. సో మనం అడవిలోకి నేచర్కి వెళ్తే వాటి సౌండ్స్ ఖచ్చితంగా వింటాం మనం.
ఎర్లీ మార్నింగ్ వస్తే జంతువులు కూడా కనపడతాయి. పర్యాటకులు ఇక్కడ ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు జంతువులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అటవీ శాఖ అధికారులు చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడ చేసినటువంటి వన విహారీలో అన్ని ఏర్పాట్లు అయితే మేము పూర్తి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకి అడవిలో జీవించిన అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావాల్సిన జంగిలి, అదేవిధంగా వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా జింకలు, అదేవిధంగా వన్యమృగాలను ఎక్స్పీరియన్స్ చేసేదానికోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని పర్యాటకులు అయితే ఈ ప్రాంతానికి వచ్చి వారైతే ఆనందపడాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారిగా అతను చెప్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి రావాల్సి ఉంటే ఖచ్చితంగా మార్కాపురం నుంచి ఇటు కర్నూలు నుంచి కూడా సరైన రోడ్ మార్గం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డు మార్గం ద్వారా కూడా ఇక్కడ చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, మార్కాపురం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.